అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక వార్తలు చూసే ముందైతే శనార్థి నేటి మాట చూద్దాం. వేములవాడ రాజన్న ఆలయ నిర్మాణానికి ఓ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయండి. భక్తులు ఇచ్చే విరాళాలతో ఆలయాన్ని నిర్మించండి. దక్షిణ కాశీగా పిలువబడుతున్న వేములవాడ ఆలయ అభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వాములను చేయండి. వేములవాడ గుడిని ప్రజలు నిర్మించారన్న నిజాన్ని రేపటి చరిత్ర పేజీలో ఉండాలి. కోడెను కట్టేసే సాంప్రదాయం, ఆ మహాశివుడి అనుగ్రహం, ముక్కోటి ఈశ్వరుడి రూపం, వందల ఏళ్ల నాటి చెక్కు చెదరని శివలింగం హిందూ ధర్మానికి ప్రతిరూపాలు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా వేములవాడ ఆలయం దేశ విదేశాల భక్తులకు దర్శనమిస్తుంది. శివుని మూర్తి రూపంలో, లింగ రూపంలోనూ పూజిస్తారు. కానీ ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని ప్రజల నమ్మకం. ప్రజల విరాళాలతో అయోధ్య రామాలయం నిర్మాణం జరిగినట్లు వేములవాడ ఆలయ కట్టడంలో ప్రజలందరి పాత్ర ఉండేలా చూడండి అని చెప్పేసి కూడా మనకు పెద్దపల్లి రాజన్న ఒక నేటి మాట అయితే రాశారు. వేములవాడ ఏదైతే టెంపుల్ ఉంటుందో అసలు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా చాలా ఫేమస్ టెంపుల్. సో దానికి ఒక ట్రస్ట్ అయితే ఏర్పాటు చేయాలి. ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఎట్లయితే అయోధ్య రామ మందిరం ప్రజల నుంచి ఎట్లాగైతే విరాళాలు అయితే సేకరించి అయోధ్య రామ మందిరం అయితే నిర్మాణం చేసిరో అట్లా కూడా మరి వేములవాడ పుణ్యక్షేత్రం ఏదైతే ఉంటుందో ఆ దేవాలయాన్ని కూడా అట్లాగే నిర్మించాలి. సో ప్రజలందరి భాగస్వామ్యం అందులో ఉండాలి. అది మొత్తం కూడా ప్రజల టెంపుల్, అంటే హిందువుల అందరి టెంపుల్గా ఉండాలనే ఉద్దేశంతో దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలందరినీ కూడా అందులో భాగస్వాములుగా చేర్చి ఆ నిర్మాణం అయితే కంప్లీట్ చేసి మరి చరిత్రలో మనకైతే ఆ విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఆ నేటి మాట యొక్క సారాంశం అని చెప్పాలి. సో ఇక మనం వార్తలకు అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఆయనది డ్యామేజ్ కవర్ చేసుకునే పర్యటన బోధ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు ఆడే గజేందర్ అయితే చెప్తున్నారు. మరి కేటీఆర్ అయితే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా బోధ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు ఆడే గజేందర్ అయితే చెప్తున్న వార్త అది. ఇక బాల్య వివాహాలను నిర్మూలించాలి డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తున్నారు. మరి నిజంగా కూడా బాల్య వివాహాలను ఎవరు ప్రోత్సహించొద్దు. సో ఎవరు కూడా అట్లాంటి వాటికైతే పాల్పడదు. ఇక పోలీసు వాహనంలో వీడియో చిత్రీకరించిన ఇద్దరి అరెస్ట్, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైన వివరాలు వెల్లడించిన సిఐ సునీల్ కుమార్ అంట. మరి పోలీస్ వాహనంలో వీడియో చిత్రీకరించి పోలీసుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులపై అయితే కేసులు అయితే నమోదు చేశారంట. మరి ఇద్దరు వ్యక్తులు అయితే మరి పోలీసు వాహనంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వాళ్ళనైతే మొత్తానికి పోలీసులు పట్టుకుని అయితే అరెస్ట్ చేశారంట. సో అట్లాంటి వాటికి మాత్రం పాల్పడొద్దని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక డ్రైనేజీలు శుభ్రం చేయండి సారు, దిలాబర్పూర్ గ్రామస్తుల వేడుకోలు. గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీలలో మట్టి పేరుకపోవడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన డ్రైనేజీలో చెత్త చేదారం అయితే ఉందంట. మరి డ్రైనేజీలో చెత్త తీసే పరిస్థితి కూడా ఎక్కడ లేదు అని చెప్పేసి కూడా ఇక్కడైతే చెప్తున్నారు. ఇక ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం చేపడతాం, స్థలాలు పరిశీలించిన విశ్వ సముద్ర కన్స్ట్రక్షన్స్ కంపెనీ జీఎం మహీధర్ అయితే చెప్తున్నారు. ఇక వాడ బలిజలకు కుల సర్టిఫికెట్లు ఇవ్వాలి, తెలంగాణ వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డర్రా దామోదర్ అయితే చెప్తున్నారు. ఇక జిల్లాలో వాడ బలిజ కులస్తులకు కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని స్థానిక తహసీల్దార్ రఫతుల్లా హుస్సేన్కు తెలంగాణ వాడ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అయితే అందజేసిరంట. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. దేశాయ్ బ్రదర్స్ దోపిడీపై పోస్టు కార్డులో ఉద్యమం, శ్రమ దోపిడీకి పాల్పడుతున్న బీడీల కంపెనీ. సిపిఐ ఎంఎల్ నాయకుడు రమేష్ అయితే చెప్తున్నారు. మరి దేశాయ్ బ్రదర్స్ దోపిడీపై పోస్టు కార్డులో ఉద్యమం అయితే చేయాలని చెప్పేసి కూడా బీడీ కార్మికులు అయితే పెద్ద ఎత్తున చెప్తున్నారు. మరి బీడీ కార్మికులు అయితే శ్రమ దోపిడీ ఎక్కువ చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళ పైన అయితే సిపిఎం ఎంఎల్ నాయకుడు అయితే పెద్ద ఎత్తున ఆందోళనలు అవైతే చేస్తున్నారు. ఇక నెలలోపే ధాన్యం కొనుగోలు చెల్లింపులు పూర్తి, జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులంట. మరి నెలలోపే ధాన్యం అయితే ఏదైతే ధాన్యం ఉంటుందో అది మొత్తం కూడా కొనుగోలు చేశారంట. సో దానికైతే ప్రభుత్వానికి అక్కడ అధికారులకైతే ధన్యవాదాలు చెప్పారు. ఇక లేని భూమి ఉన్నట్లుగా చూపి 47 లక్షలు వసూలు చేసినట్ట నకిలీ పత్రాలు సృష్టించి మోసగించిన మీ సేవ నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులంట. ఒకవైపు జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతుంటే మమ్మల్ని ఏం చేయలేరు అన్న ధోరణిలో కొందరు తమ పనిని తామైతే కానిస్తున్నారు. లేని భూమిని ఉన్నట్లుగా చూపి నకిలీ పత్రాలతో 47 లక్షలు అయితే కాజేసిరంట. నిజామాబాద్ చెందిన కనకయ్య అనే ప్రొఫెసర్కు, బోర్గాంకు చెందిన మీ సేవ నిర్వాహకుడు లేని భూమిని ఉన్నట్లుగా చూపి కనకయ్య దగ్గర 47 లక్షలు అయితే వసూలు చేసిండంట. మోసపోయినని గ్రహించిన కనకయ్య పోలీసులను అయితే ఆశ్రయించారంట. మరి ఈయన 47 లక్షలు ఎందుకు ఇచ్చిండు, ఆయన ఎట్లా మోసం చేసిండు, సో అవన్నీ కూడా పోలీసులు ఇక త్వరలో అయితే దర్యాప్తు చేసి వివరాలు అయితే చెప్తారు.
ఇక పారదర్శకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అయితే చెప్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఆ చీరల పంపిణీ జిల్లాలో పూర్తి పారదర్శకంగా జరిగేలా కృషి చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అయితే సూచిస్తున్నారు. ఇక విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి సారించాలి. ప్రభుత్వ కళాశాలలో ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం. హాజరైన ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ చెప్తున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు అయితే చూద్దాం. ఆల్ ఫోర్స్ కళాశాలపై విచారణ చేపట్టాలి. ఇంటర్మీడియట్ అధికారికి పిసిసి సేవాదళ్ ఫిర్యాదు చేసిరంట. జగిత్యాల ఆల్ ఫోర్ కళాశాల ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు అయితే వసూలు చేస్తున్నారంట. దాంతో ఇంకా ఆల్ ఫోర్స్ కళాశాలపై విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా పిసిసి సేవాదళ్ అయితే ఫిర్యాదు చేస్తున్నారు. ఇక క్యాబినెట్ నిర్ణయంపై బీసీ నేతల ఆగ్రహం అంట. పార్టీ పర రిజర్వేషన్లపై బీసీల తీవ్ర నిరసన. నవంబర్ 21 నుంచి ఆందోళన షెడ్యూల్ విడుదల. ఢిల్లీ వరకు తీసుకెళ్లే ఉద్యమం. నరేందర్ హెచ్చరిక అయితే చేసిరంట. మరి క్యాబినెట్ నిర్ణయం ఏదైతే ఉందో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్తే ఇక దాంతో బీసీ నేతలు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి నవంబర్ 21 నుంచి ఆందోళనలు అయితే పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే చేపడతామని చెప్పేసి కూడా హెచ్చరిక అయితే చేస్తున్నారు. ఇక పకడ్బందీగా వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం అయితే అమలు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్త. ఇక మొక్కజొన్న రైతులకు 20 రోజులైనా చెల్లింపులేవి ప్రభుత్వాన్ని నిలదీసిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అయితే అడుగుతున్నారు. మరి మొక్కజొన్నలకు సంబంధించిన రైతులకు 20 రోజులైనా చెల్లింపులు అయితే జరుగుతాయంటే ప్రభుత్వం కొనుగోలు చేసింది, కానీ డబ్బులు మాత్రం రైతులకైతే ఖాతాల్లో జమ చేయకపోవడం ఇవ్వకపోవడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అయితే చెప్తున్నారు. ఇక యాదవ సాంప్రదాయాలను తెలిపేలా సదర్ అయితే ఏర్పాటు చేస్తారంట. మరి యాదవుల సాంప్రదాయాలను ప్రపంచానికి తెలిసేలా సదర్ ఉత్సవాలను చేపట్టనున్నట్లు సదర్ ఉత్సవ సమితి పెద్దపల్లి జిల్లా చైర్మన్ మేకల విజయ్ కుమార్ యాదవ్ అయితే తెలిపారు. ఇక అధికారం ఉన్నా లేకున్నా జనంతోనే మృతుని కుటుంబానికి ఓదార్పు. సరిహద్దు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే అయితే పర్యటన అయితే చేసిరంట. ఇక జగిత్యాల మున్సిపాలిటీలోకి సామాన్యులకు నో ఎంట్రీ, నాయకులకు మాత్రమే వీఐపీ ఛాన్స్. ఇప్పుడు ఇదే పట్టణంలో హాట్ టాపిక్ అంట. మరి జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ప్రజల పనుల కోసం కాదు, రాజకీయ నాయకుల సత్కారం కోసం మాత్రమే నడుస్తుంది అన్నట్లుగైతే ఉందంట. మరి జగిత్యాల మున్సిపాలిటీలో మరి సామాన్య ప్రజలైతే ఎవరికైతే పోవడానికి వీలు లేదన్నట్లుగా అక్కడ అయితే నడుస్తుందంట. వీఐపీలు రాజకీయ నాయకులు పరపతి ఉన్న వాళ్ళు మాత్రమే అందులోకి వెళ్ళి మరి నడుస్తుందన్నట్టుగా అక్కడైతే హాట్ టాపిక్ అయితే నడుస్తుందంట. ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. సిద్దిపేట సహాయ కార్మిక లేబర్ అధికారిపై తక్షణం చర్యలు తీసుకోవాలి. బీఎస్పీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరి రమేష్ అయితే చెప్తున్నారు. సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఉన్న సహాయ కార్మిక లేబర్ అధికారి కార్యంలో ప్రజా సమస్యలను విన్నవించడానికి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు వెళ్ళగా అక్కడ అధికారులు అందుబాటులో లేకపోవడం తీవ్ర ఆందోళన అయితే కలిగించిందంట. జిల్లా అధికారికి ఫోన్ చేసినప్పటికీ స్పందన లేకుండా ఉండడం ప్రజా సమస్యల పట్ల నిర్వాహక వ్యవస్థ నిర్లక్ష్యాన్ని చూపుతుందని బీఎస్పీ నాయకులు అయితే ఎద్దేవా చేసిరంట. సో ఇక హెటిరో డ్రగ్స్ కాలుష్య కూరల్లో దోమడుగు. రోజ్ వాటర్ అనుకుంటే పొరపడినట్లే హిటోరా డ్రగ్స్ వదిలిన కాలకూట విషయం పట్టించుకొని ఉన్నతాధికారులు. నిద్రావస్థలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. 11 గ్రామాలు 3 చెరువులకు ముప్పు. చర్మ వ్యాధులు సోకుతున్న వైన్యం. చేపల పెంపకం ఆగిన వైన్యం. మత్స్యకారులకు సోకిన చర్మ వ్యాధులు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి చొరవ తీసుకుని కాలుష్యంపై చర్యలైతే చేపట్టాలని చెప్తున్నారంట. మరి తెలంగాణ అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్న దోమడుగు గ్రామాన్ని హిటోరా డ్రగ్స్ పరిశ్రమ కాలుష్యం భూతం అయితే పట్టి పీడిస్తుందంట. అక్కడ ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉంటాయో చెరువులలో ఆ డ్రగ్స్కి సంబంధించిన వ్యర్థాలు ఏవైతే ఉంటారో చెరువులకు వెళ్ళి కలిసడం వల్ల అక్కడ నీళ్లు మొత్తం కూడా కలుషితమైపోతున్నాయి. దానివల్ల చర్మ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఇబ్బంది పెడుతున్నట్టు చూడొచ్చు. వాటర్ మొత్తం కూడా రెడ్ కలర్లో అయిపోతూ ఉంది. సో దాన్ని మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాటి వెంటనే మరి కాలుష్యాన్ని నివారించాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తున్నారు. వాటర్ కూడా చూడొచ్చు, మనకు మొత్తం కూడా చెరువులో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో మరి వాటర్ అయితే మనకు తెలుసు వాటర్ కలర్ మొత్తం రెడ్గా మారిపోయిందంటే అంతా ఎన్ని కెమికల్స్ ఎన్ని వ్యర్థాలు అయితే ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ కనుక అవి మన శరీరంకి వెళ్తే మనకు వివిధ రకాలైనటువంటి జబ్బులు అయితే రావడం ఖాయం. చర్మ వ్యాధులు, శ్వాసకోశ ఇబ్బందులు, సో ఇట్లాంటివి అయితే చాలా వస్తాయని చెప్పేసి కూడా మనకు చూస్తుంటే అయితే అర్థమవుతుంది. సో దాన్ని అయితే వెంటనే వాటిపైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మరి అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుతున్నారు. ఇక ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ దీపిక ఆకస్మిక తనిఖీలు అయితే చేసిరంట. మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పాండాల్ బావ కె రాఘవులు మృతి అంట సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్ర పార్టీ నాయకులు. ఇక జాతరలో విషాదం, గుండంలో మునిగి వ్యక్తి మృతి అంటే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన స్థానిక ఎస్ఐ ఎం రాజేష్.
తెలంగాణలోని మునిపల్లిలో గత 14వ తేదీ నుంచి విఠలేశ్వర పాండురంగ ఆలయంలో జాతర అయితే జరుగుతుంది. సో అందులో ఏదైతే గుండం ఉంటుందో అంటే కోనేరు ఉంటుంది కదా, సో అందులో మునిగి అయితే వ్యక్తి అయితే మృతి చెందాడు. సో దానికి సంబంధించిన దర్యాప్తు అక్కడ స్థానిక ఎస్ఐ ఎం రాజేష్ అయితే చేపడుతున్నారు. సో ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు అయితే చూద్దాం. రాష్ట్ర గీతం తెలంగాణ ఉన్నన్ని రోజులు ప్రజల గుండెల్లో ఉంటుంది. అందశ్రీ సంతాప సభలో కనకమామిడి యువత పాశం యాదగిరితో కలిసి నివాళులు అర్పించిన కనకమామిడి నన్ని శ్రీధర్ అయితే చెప్తున్నారు. మరి రాష్ట్ర గీతం తెలంగాణ, రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ అది ఉన్నన్ని రోజులు ప్రజల గుండెల్లో అందశ్రీ గారు అయితే ఉంటారు అని చెప్పేసి కూడా అక్కడ అందశ్రీకి సంతాప సభలో తెలపడం జరిగింది. ఇక యాంటీబయాటిక్స్ వాడడం తగ్గించాలి ప్రొఫెసర్ డాక్టర్ జ్యోతి లక్ష్మి అయితే చెప్తున్నారు. ఏటా నిర్వహించే వరల్డ్ యాంటీ మైక్రోబయల్ అవేర్నెస్ వీక్ సూక్ష్మజీవుల నిరోధక అవగాహన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నానాటికి పెరుగుతున్న సూక్ష్మజీవుల నిరోధకత, సో యాంటీబయాటిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీలైనంత వరకు తగ్గించాలని అయితే చెప్తున్నారు. ఇక శంకర్పల్లిలో స్త్రీ శక్తి దివస్ వేడుకలు ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో స్త్రీ శక్తి దివస్ యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి శంకర్పల్లి సిఐ సందేశం. స్త్రీ శక్తి దివస్లో విద్యార్థుల సందడి మాతృమూర్తుల స్ఫూర్తితో దేశ భవిష్యత్తు నిర్మాణం చేయాలి ప్రధాన వక్త కళ్యాణ్ కుమార్ అయితే చెప్తున్నారు. ఇక నెంబర్ ప్లేట్ నిబంధన ఉల్లంఘనపై స్పెషల్ డ్రైవ్ అయితే చెప్తున్నారంట. 3325 వాహనాలు అయితే సీజ్ చేసిరు. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు వికారాబాద్ జిల్లా ఎస్పీ కేర నారాయణ రెడ్డి అయితే చెప్తున్నా ఉన్నారు. మరి నెంబర్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్నారు. మరి నెంబర్ ప్లేట్లు లేకపోవడం అనేది చాలా పెద్ద నేరం. ఎందుకంటే మరి దొంగలు కావచ్చు, మరి ఏదంటే గంజాయి సప్లై చేస్తూ కావచ్చు, మరి ఇట్లా నెంబర్ ప్లేట్లు లేకపోతే ఎవరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఆ బండి ఎవరి పేరు మీద ఉంది, సో ఎవరు దాని మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, సో ఈ తదితర వివరాలు అన్నీ కూడా నెంబర్ ప్లేట్ ఆధారంగా తెలుస్తాయి. కాబట్టి నెంబర్ ప్లేట్ ఏవైతే నిబంధనలు ఉంటాయో వాటిని అయితే కఠినతరం చేస్తానని చెప్పేసి కూడా వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అయితే చెప్తున్నారు. ఇక పాఠశాల బస్సుల అక్రమాలపై కఠిన చర్యలు బీజేపీ నేతలు అయితే ప్రశంసలు అయితే కురిపిస్తున్నారంట. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. వివాదాలకు తావు లేకుండా ఇందిరమ్మ చీరల పంపిణీ జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మను చౌదరి రాధికా గుప్తా అంటూ ఒక వార్త కనిపిస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడికి ఆసరా 2 లక్షల ఎల్ఓసి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అంట. మరి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2 లక్షల చెక్కును అయితే అందజేశారు అక్కడ. ఇక కాపలాకు పెడితే కబ్జాకు యత్నం విచారణ జరిపి న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బాధితులంట. కాపలాకు పెడితే తమ భూమిని కబ్జాకు యత్నిస్తున్న వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళైతే కోరుతున్నారు. మరి కాపలా భూమిని చూసుకోమని చెప్తే మరి వాళ్ళైతే భూమిని కబ్జా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పేసి సంబంధించిన యజమానులు అయితే కంప్లైంట్ చేస్తున్నారు. ఇక బీసీ రిజర్వేషన్లకు రక్షణ కల్పించకుంటే అగ్గి పుట్టిస్తాం. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, రామచంద్ర లోపలే ఆ పార్టీలోని బీసీలు తిరగబడాలి. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు బీజేపీ వ్యతిరేకులే. బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమం. జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితే డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోండి సిపి సుధీర్ బాబు అయితే చెప్తున్నారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. క్యూన్యూస్ పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు. ఉమ్మడి పాలమూరు జిల్లా క్యూన్యూస్ స్టాఫర్ అయితే చెప్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొందరు వ్యక్తులు క్యూన్యూస్ శనార్థి తెలంగాణ పత్రిక విలేకరులం అంటూ వసూళ్లకైతే పాల్పడుతున్నారు. ఘటనలు అయితే వెలుగు చూస్తున్నాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా స్టాఫర్ ఆనంద్ గౌడ్ స్పందించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎవరైనా క్యూన్యూస్ శనార్థి తెలంగాణ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని అయితే హెచ్చరించారు. తమ సంస్థతో సంబంధం లేని వ్యక్తులు క్యూన్యూస్ అని పేరు చెప్పి అక్రమ దందాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. క్యూన్యూస్ సంస్థ నుంచి ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ప్రతినిధులను నియమించడం జరిగింది అని ఆయన చెప్పారు. ఇతరులు క్యూన్యూస్ పేరు చెప్పిన తమను బదనాం చేసేందుకు వసూళ్ల కోసం వస్తే వారి అడ్రస్ ఐడి కార్డు అడగాలని సూచించారు. ఐడి కార్డు లేని వ్యక్తులు పూర్తి వివరాలు కనుక్కొని తప్పుడు సమాచారం అని తేలితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. సో క్యూన్యూస్ ద్వారా సెటిల్మెంట్లు చేయడం, కమిషన్లు అడగడం చేస్తున్న వ్యక్తుల గురించి నేరుగా క్యూన్యూస్ కార్యాలయాన్ని కానీ ఆ జిల్లా స్టాఫర్ ఆనంద్ నెంబర్కి సో 9000052639కి అయితే ఫోన్ చేయాలంటారు. మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో క్యూన్యూస్ ఛానల్ అదేవిధంగా శనార్థి తెలంగాణ దినపత్రికతోనైతే మరి కొందరు పేర్లు చెప్పి అయితే వసూళ్ళకైతే పాల్పడుతున్నారంట. మరి అట్లాంటి వసూళ్ళకు పాల్పడొద్దని చెప్పేసి జిల్లా స్టాఫర్ ఆనంద్ గౌడ్ అయితే చెప్తున్నారు. మరి నియోజకవర్గ వ్యాప్తంగా రిపోర్టర్లు అయితే ఉంటారు. అఫీషియల్గా వాళ్ళకైతే ఐడి కార్డ్స్ ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన అవన్నీ కూడా వ్యవహారం ఉంటుంది. మరి దానికి క్యూన్యూస్కి శనార్థి తెలంగాణ దినపత్రికకు సంబంధం లేని వ్యక్తులు వచ్చి కనుక మీకు ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తామని చెప్పేసి లేదంటే వసూళ్ళకు పాల్పడినా కానీ ఖచ్చితంగా ఈ నెంబర్కి అయితే ఫోన్ చేసి కంప్లైంట్ చేయాలి. అవసరమైతే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయాలని చెప్పేసి కూడా జిల్లా స్టాఫర్ ఆనంద్ గౌడ్ అయితే చెప్తున్నారు.
ఇక రైతులు దళాలను నమ్మి మోసపోవద్దు. రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే చెప్తున్నారు. మరి రైతులైతే దళాలను నమ్మొద్దు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏదైతే ఉంటుందో అందులోనే అమ్మాలని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ఇక మాజీ ప్రధాని ఇందిరాకు కాంగ్రెస్ నాయకుల నివాళి అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇక సర్కార్ దవాఖానాల్లో సరైన సదుపాయాలు లేవు, ప్రభుత్వం వైద్యంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. ప్రజల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోనని చెప్పేసి కూడా ఆయన అయితే చెప్తున్నారు. సర్కారు దవాఖానాల్లో అయితే సదుపాయాలు అయితే లేవు అని చెప్పిస్తున్నారు. ఇక గచ్చుబావి అభివృద్ధి పనులకు విరాళం అందజేత. సో దానికి సంబంధించిన వార్త. ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు. నాగర్ కర్నూలు షీ టీం ఎస్ఐ రజిత అయితే చెప్తున్నారు. మరి ర్యాగింగ్కి అయితే పాల్పడద్దు, అది చట్టరీత్యా నేరం అని చెప్పేసి కూడా వాళ్ళకైతే అవగాహన కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. కష్టపడడం ద్వారా ఉన్నత స్థితికి ఎదగాలి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అయితే చెప్తా ఉన్నారు. మరి కష్టపడి చదవడం లేదా ఏ పని చేస్తే కష్టపడితే మరి ఖచ్చితంగా ఫలితం వస్తుందని చెప్పేసి కూడా కలెక్టర్ చెప్తున్నారు. ఇక తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదే, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అయితే చెప్తున్నారు. మరి ఖచ్చితంగా అదే అందరూ తల్లిదండ్రుల బాధ్యత ఖచ్చితంగా పిల్లలదే, మరి అట్లా చూసుకోవాల్సిన బాధ్యత. కొందరు మాత్రం మరి వాళ్ళకు ఉద్యోగాలు రాగానే ఊరు వదిలిపెట్టిపోవడం, దేశాన్ని వదిలిపెట్టిపోవడం, తల్లిదండ్రులను అనాథాశ్రయం అది ఏమంటారు వృద్ధాశ్రయంలో సో ఇట్లా వేసి అయితే పోతూ ఉంటారు. ఇక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, కేవీపీఎస్సీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీని అయితే చెప్తున్నారు. సెయింట్ ఆన్స్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని వినతి. విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న నగరికల్ సెయింట్ ఆన్స్ కళాశాల ప్రిన్సిపల్పై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే కళాశాల గుర్తింపు కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా అక్కడ విద్యార్థి సంఘ నేతలు అయితే చెప్తున్నారు. ఇక ఇండ్ల స్థలాల సమస్యలు పరిష్కరించాలి. మండల కేంద్రంలో గత 2 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి వివాదంలో ఉన్న భూమిని చూపించి అధికారులు చేతులు అయితే దులుపుకున్నారట. మరి వాళ్ళనైతే ఇళ్ల స్థలాల సమస్యలు ఏదైతే ఉంటాయో వాటిని అయితే పరిష్కరించాలని చెప్పేసి కూడా వాళ్ళైతే కోరుతున్నారు. ఇక పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ పాడి రైతుల నిరసన. సో యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పారుపల్లి గ్రామంలో పెండింగ్లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎదుట బుధవారం పాడి రైతులైతే నిరసన అయితే తెలియజేశారంట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక అయితే చేసిరని చెప్పేసి భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అయితే చెప్తున్నారు. మరి ఇదంతా పకడ్బందీగా పారదర్శకంగానే జరుగుతుంది, అంత కరెక్ట్గానే జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఏదైతే ఉంటుందో అదంతా కూడా కరెక్ట్గా జరుగుతుందని చెప్పేసి కూడా భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెప్తున్నారు. ఇక కార్పొరేట్కు ధీటుగా యంగ్ ఇండియా పాఠశాలలు వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య చెప్తున్నారు. ఇక పత్తి కొనుగోలులో నిబంధనలు సడలించాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. పత్తి కొనుగోలులో సీసీఐ నిబంధనలు సడలించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కొంగరి వెంకట మావోతే డిమాండ్ చేస్తున్నారు. ఇక పార్టీ పరంగా కాదు చట్టబద్ధంగా ఇవ్వండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు కౌటం రవి పటేల్ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ టీఆర్పీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. సో బీసీలకు చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, కానీ ఇట్లా పార్టీ పరంగా ఇవ్వద్దు అని చెప్పేసి కూడా పార్టీ పరంగా అవసరం లేదు, మాకు రాజ్యాంగ పరంగా కావాలి, చట్టబద్ధంగా కావాలని చెప్పేసి కూడా టీఆర్పీ సంబంధించిన నాయకులు అయితే కోరుతున్నారు. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు కౌటం రవి పటేల్ అయితే పెద్ద ఎత్తున వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక అంతర్గత నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన అయితే చేస్తున్నట్ట. మరి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 31వ డివిజన్లోని న్యూ షాయంపేట ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో అంతర్గత నిర్మాణానికి బుధవారం గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణితో కలిసి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన అయితే చేసిరంట. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. సాధారణ ప్రసవాలపై దృష్టి సారించాలి, వైద్య సేవలపై అదనపు కలెక్టర్ పి శ్రీజ సమీక్ష అయితే చేస్తున్నారు. మరి వీలైనంత వరకు సాధారణ ప్రసవాలు అంటే నార్మల్ డెలివరీ అయితే చేయాలి, ఆపరేషన్లు అయితే చేయొద్దు, అవసరమైతే తప్ప ఆపరేషన్ చేయాలి, లేదంటే నార్మల్ డెలివరీ అయితే చేయాలని చెప్పేసి కూడా అక్కడ డాక్టర్లకు అయితే చెప్తున్నారు. ఇక పత్తికి మద్దతు ధర కల్పించాలి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ అయితే చేస్తున్నారు. మరి పత్తి ఏదైతే ఉంటుందో దానికైతే మద్దతు ధర కల్పించాలని చెప్పేసి కూడా వాళ్ళైతే కోరుతున్నారు. ఇక రోడ్లు డ్రైనేజీలకు మరమ్మతులు చేయాలి, పాల్వంచ మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీడీఓకి అయితే వినతి పత్రం అయితే అందజేశారు. మరి గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీలు ఏవైతే ఉంటాయో వాటిని అయితే మరమ్మతులు చేయాలని చెప్పేసి ఎంపీడీఓకి అయితే వినతి పత్రం అయితే అందజేశారు. సో బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు. అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన మట్టి ట్రాక్టర్, సహజ సంపదను అమ్మకానికి పెట్టిన చెర్ల తహసీల్దార్ అంట. మండల స్థాయి అధికారులు అక్రమ ఇసుక మట్టి సహకరించడం వల్ల అతివేగంగా రవాణా కొనసాగించే ట్రాక్టర్లు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయని ప్రజలను భయభ్రాంతులు అయితే గురవుతున్నాయంట. మరి అదుపు తప్పి ఇంట్లోకి అయితే దూసుకెళ్ళిపోయిందంటే ట్రాక్టర్.
సో కమ్మరిగూడెంలో అంగన్వాడీ భవనం నిర్మించాలి బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనం సాయి చెప్తున్నారు. ఇక మండలంలోని కమ్మరిగూడెం గ్రామంలో అంగన్వాడీ భవనం నిర్మించాలని జీఎస్టీ రాష్ట్ర కార్యదర్శి పూనం సాయి అయితే కోరారంట. బుధవారం మండల పరిధిలోని కమ్మరిగూడెంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనం సాయి అయితే మాట్లాడి మరి కమ్మరిగూడెంలో అంగన్వాడీ భవనం అయితే అక్కడ శాశ్వత భవనం అయితే నిర్మించాలని చెప్పేసి కూడా అక్కడ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక కేటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ను కలిసిన విద్యుత్ ఉద్యోగులంట. మరి మండలంలో పరిధిలోని కేటీపీఎస్ ధర్మ పవర్ స్టేషన్ 5-6 దశల చీఫ్ ఇంజనీర్ మేక ప్రభాకరరావును తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జెన్కో విద్యుత్ ఉద్యోగులు 621-14 నూతనంగా ఎన్నిక కాబడిన లయన్స్ థర్మల్ రీజనల్ బాడీ 5-6 దశలను స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కురపాటి రమేష్తో బుధవారం అయితే మర్యాదపూర్వకంగా కలిసిరు. సో ఇవన్నమాట శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తానికి సంబంధించిన 10 జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపైతే కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉన్నాను క్యూ న్యూస్. నేను రాజు.